నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఒకే ఒక్క గెలుపు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయడం అరుదు. ప్రోటోకాల్ నిబంధనలు ఆ నాయకుడి ముందు తల వంచుతున్నాయా? ఢిల్లీ పీఠం ఆ గొంతుక కోసం ఎదురు చూస్తోందా? రాష్ట్రపతి పర్యటనలో కనిపించిన ఆ ఆత్మీయత వెనక ఉన్న అంతరార్థం ఏంటి? నిన్నటి వరకు ఆయన ఒక తుపాను, నేడు ఎన్డీఏ కూటమిని నడిపించే ఒక ధృవతార. ప్రధాని మోదీ దృష్టిలో ఆయన ఒక వజ్రాయుధం, చంద్రబాబు వ్యూహంలో ఆయన ఒక బలమైన పిల్లర్. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అడుగులు ఇప్పుడు అమరావతిని దాటి హస్తిన వైపు, అక్కడి నుంచి దక్షిణాది దిశగా వేగంగా కదులుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ స్థాయిని కేంద్రం ఇంతలా ఎందుకు పెంచుతోంది? జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించబోయే ఆ కీలక పాత్ర ఏంటి? పవన వేగం ఎన్డీఏలో ఆయన ప్రాధాన్యతకు దారితీసిన ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రభంజనంలా ఉద్భవించి నేడు దేశ రాజకీయాల్లోకి అత్యంత ఆసక్తికరమైన చర్చకు కేంద్ర బిందువుగా మారారు పవన్ కళ్యాణ్. నిన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ నేతగా, ఒక సినీ గ్లామర్ ఉన్న నాయకుడిగా మాత్రమే చూసిన కళ్ళు నేడు ఆయనలో ఒక పరిణితి చెందిన పాలకుడని, జాతీయ స్థాయి దార్శనికుణ్ణి చూస్తున్నాయి. విశాఖ తీరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పరిధులను దాటి పవన్ కళ్యాణ్కు లభించిన గౌరవం చూస్తుంటే ఆయన పరపతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. ఇది కేవలం ఒక ఉప ముఖ్యమంత్రికి దక్కిన మర్యాద మాత్రమే కాదు, పవన్ అనే వ్యక్తిత్వానికి లభించిన అరుదైన గుర్తింపు. రాజకీయాల్లో వినయం విద్వతకు ఆభరణం అన్నట్లుగా ఆయన ప్రదర్శిస్తున్న హుందాతనం ఢిల్లీ పీఠాన్ని సైతం ఆకర్షిస్తోంది. సాధారణంగా రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ నిబంధనలు ఇనుప కవచంలా కఠినంగా ఉంటాయి. గవర్నర్, ముఖ్యమంత్రి మినహా ఇతరులకు దక్కే ప్రాధాన్యత చాలా పరిమితం. కానీ విశాఖ వేదికగా సీన్ మారింది. రాష్ట్రపతి ముర్ము పవన్ కళ్యాణ్తో ఆప్యాయంగా మాట్లాడటం, ఆయన నమస్కారాన్ని చిరునవ్వుతో స్వీకరించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఏ డిప్యూటీ సీఎంకు దక్కని స్థాయిలో మీడియా ఫోకస్ ఆయనపై నిలిచింది. ఇక్కడ పవన్ ధరించిన వస్త్రధారణలోని హుందాతనం, ఆయన బాడీ లాంగ్వేజ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ముద్ర ఎంత బలంగా ఉందో చాటి చెప్పింది. ఇది కేవలం ప్రోటోకాల్ గౌరవం కాదు, పవన్ కళ్యాణ్ పట్ల కేంద్రానికున్న ప్రత్యేక అభిమానానికి సంకేతం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను కేవలం ఒక మిత్రపక్ష నేతగా చూడ్డం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన్ను తుఫాన్ అని అభివర్ణించడం వెనుక పెద్ద రాజకీయ అర్థమే ఉంది. 2024 ఏపీ ఎన్నికల్లో జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ దేశవ్యాప్తంగా రాజకీయ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. కేవలం మర్యాదపూర్వక భేటీలే కాదు, కేంద్ర బడ్జెట్ రూపకల్పన వంటి కీలక అంశాల్లోనూ ఆయన సూచనలని ఆర్థిక శాఖ పరిగణలోకి తీసుకోవడం ఆయన ఎదుగుదలకు నిదర్శనం. గత దశాబ్ద కాలంలో ఏ దక్షిణాది ప్రాంతీయ నేతకు దక్కని గౌరవం పవన్కు లభిస్తోంది. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అడక్కముందే పనులు జరిగేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు. పిఠాపురం రైల్వే అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల దగ్గర్నుండి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి విడుదలైన వేల కోట్ల గ్రాంట్ల వరకు ఆయన ఒక లేఖ రాస్తే చాలు, ఢిల్లీలో ఫైళ్లు వాయు వేగంతో కదులుతున్నాయి. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ నిధులు 4,000 కోట్లకు పైగా విడుదల చేయడంలో ఆయన చొరవ అసాధారణం. పవన్ స్వయంగా వెళ్లి విన్నపించిన వెంటనే కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించడం చూస్తుంటే పవన్ మాటకు ఢిల్లీ దర్బార్లో ఎంత విలువుందో అర్థమవుతోంది. తెలుగు రాజకీయాల్లో ఇద్దరు అగ్రనేతల మధ్య ఇంతటి సఖ్యత గతంలో ఎన్నడూ చూడలేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్థాయిని ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. బహిరంగ సభల్లో పవర్ స్టార్ అని సంబోధించడం దగ్గర్నుంచి అసెంబ్లీలో ఆయన ప్రసంగాలకిచ్చే ప్రాధాన్యత వరకు చంద్రబాబు మిత్రధర్మానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఇద్దరూ కలిస్తేనే బలం, ఒక్కరైతే కేవలం స్వరమన్నట్లుగా వీరిద్దరి కలయిక కూటమి ప్రభుత్వానికి కొండంత అండగా నిలుస్తోంది.
సీట్ల సర్దుబాటు సమయంలో పవన్ చూపిన త్యాగం నేడు చంద్రబాబు ఆయనకిస్తున్న గౌరవం రాజకీయాల్లో ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికాయి. నరేంద్ర మోదీ, అమిత్ షాల వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన మాస్ ఐకాన్. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో పవన్కున్న సినీ గ్లామర్, యువతలో ఉన్న క్రేజ్ ఒక వంతెనలా ఉపయోగపడుతోంది. కర్ణాటక, తెలంగాణలో కూడా పవన్కు అశేష అభిమాన గణం ఉంది. అందుకే ఎన్డీఏ సమావేశాల్లో పవన్కు అగ్రనేతల పక్కన సీటు కేటాయించడం ద్వారా ఆయన అభిమానులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ జాతీయ స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని దక్షిణాదిలో పాగా వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. కేవలం గ్లామర్ ఉంటే సరిపోదు, ఆ గ్లామర్ కింద ఒక బలమైన సిద్ధాంతం ఉండాలి. పవన్ కళ్యాణ్ అదే నిరూపించారు. ప్రాంతీయ సమస్యల నుంచి జాతీయ స్థాయి ధార్మిక పోరాటం వైపు ఆయన వేసిన అడుగులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తిరుమల లడ్డూ వివాదం నుంచి మొదలైన వారాహి డిక్లరేషన్ పవన్ను ఒక మాస్ ఐకాన్ నుండి సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఎలా మార్చింది? దీని వెనుక ఉన్న కమలనాథుల మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఒక మలుపు. ప్రాయశ్చిత్త దీక్ష, వారాహి డిక్లరేషన్ ద్వారా ఆయన ఒక ప్రాంతీయ నాయకుడి నుండి సనాతన ధర్మ రక్షకుడిగా ఎదిగారు. తిరుపతి వేదికగా ఆయన ప్రకటించిన 6 అంశాల వారాహి డిక్లరేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరాది రాష్ట్రాల సాధుసంతులు, బీజేపీ అగ్రనేతలు ఆయన గొంతులో గొంతు కలిపారు. ఉదయనిధి స్టాలిన్ వంటి నేతలకు ఆయనిచ్చిన కౌంటర్లు జాతీయ మీడియాలో హెడ్లైన్స్ అయ్యాయి. హిందుత్వ ఎజెండాను బలంగా వినిపించే బీజేపీకి పవన్ ఒక బలమైన గొంతుకగా మారారు. ఇది ఆయన్ను పాన్ ఇండియా పొలిటికల్ ఫిగర్గా నిలబెట్టింది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలంటే ఒక బలమైన దక్షిణాది ముఖం కావాలి. ఆ లోటును పవన్ కళ్యాణ్ పూడ్చబోతున్నారు. తమిళనాడులో పవన్కున్న అభిమాన గణం తక్కువేం కాదు. పైగా తమిళ భాషపై ఆయనకున్న పట్టు, అక్కడి సంస్కృతిపై ఉన్న అవగాహన ఆయనకు పెద్ద ఎసెట్. ఎంజీఆర్, శివాజీ గణేశన్ల గురించి ఆయన మాట్లాడే తీరు తమిళుల్ని ఆకట్టుకుంటోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో ఉన్న సాన్నిహిత్యం ద్వారా అక్కడ సినీ గ్లామర్కున్న విలువను దృష్టిలో ఉంచుకొని పవన్ను ప్రచార బరిలోకి దింపబోతున్నారు. పవన్ కళ్యాణ్ చిన్నతనం మద్రాసులోనే గడిచింది. అక్కడి వీధులు, అక్కడి భాష ఆయన రక్తంలోనే ఉన్నాయి. పుట్టిన ఇల్లు ఒకటైనా పెరిగిన ఇల్లు మరో గుర్తింపునిస్తుంది అన్నట్టు మద్రాసులో పెరిగిన అనుభవం ఇప్పుడు ఆయనకు రాజకీయంగా కలిసొస్తోంది. ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టడానికి పవన్కున్న ఈ లోకల్ కనెక్షన్ ఒక వజ్రాయుధంలా మారనుంది. ఆయన తమిళంలో ప్రసంగిస్తే వచ్చే మైలేజ్ ఏ ఉత్తరాది నేత వల్ల సాధ్యం కాదు. ద్రవిడ సిద్ధాంతాల ముసుగులో జరుగుతున్న రాజకీయాలను ఎండగట్టడానికి పవన్ సంస్కృతాన్ని, తమిళ సాహిత్యాన్ని ఉదహరిస్తూ చేసే ప్రసంగాలు అక్కడి ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తాయి. గతంలో పవన్ అంటే ఆవేశం, నేడు పవన్ అంటే ఆలోచన. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనలో కనిపిస్తున్న మార్పు అసాధారణం. ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు కూడా ఆయన ప్రదర్శిస్తున్న హుందాతనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా పాలనాపరమైన లోపాల్ని ఎత్తి చూపుతూ ఆయన చేస్తున్న ప్రసంగాలు ఒక స్టేట్స్మెన్ను తలపిస్తున్నాయి. అసెంబ్లీలో ఆయన వ్యవహార శైలి, తోటి సభ్యుల పట్ల ఆయన గౌరవం చూస్తుంటే ఆయన రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగారో అర్థమవుతోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల ద్వారా తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం సభలకే పరిమితం కావడం లేదు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా క్షేత్రస్థాయిలో మార్పులు తెస్తున్నారు. ఒక్క రోజులోనే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డ్ సృష్టించడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. ఉపాధి హామీ నిధుల వినియోగం, పల్లెల్లో పారిశుధ్యంపై ఆయన పెడుతున్న ఫోకస్ సత్ఫలితాల్నిస్తోంది. సమస్య తన దృష్టికి రాగానే అధికారుల్ని అప్రమత్తం చేసి గంటల వ్యవధిలోనే పరిష్కారం చూపేలా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆయన్ను ఒక ప్రో యాక్టివ్ లీడర్గా నిలబెట్టాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఒక ఎత్తైతే, అది 5 ఏళ్లపాటు సుస్థిరంగా కొనసాగడం మరో ఎత్తు. ఆ స్థిరత్వానికి పవన్ కళ్యాణ్ ఒక బలమైన పిల్లర్లా నిలుస్తున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించే ఆయన తీరు చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుణ్ణి కూడా పెద్ద ఊరటనిస్తోంది. అధికార అహంకారం తలకెక్కకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజల కష్టాల్ని వినే నాయకుడిగా ఆయనుంటున్నారు. ముఖ్యంగా జనసేన క్యాడర్ని క్రమశిక్షణతో నడిపిస్తూ కూటమిలోని అన్ని పార్టీల మధ్య సమన్వయానికి తోడ్పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒక నటుడిగా, ఒక పోరాట యోధుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు ఒక అరుదైన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందింది. ఎన్డీఏ వ్యూహాల్లో ఆయన ఒక అనివార్య శక్తి. అటు రాష్ట్ర అభివృద్ధి, ఇటు జాతీయ ప్రయోజనాలు రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ఈ పవన వేగం రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు నాంది పలకబోతోంది. జనసేనానిగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఒక కొత్త చరిత్రకు పునాది. రాజకీయాల్లో పదవి ఎవరికైనా వస్తుంది, కానీ ప్రాధాన్యత అనేది సంపాదించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఈరోజు కేవలం ఒక నటుడో, ఉప ముఖ్యమంత్రో కాదు. ఆయన ఒక రాజకీయ భావజాలం. బీజేపీ దక్షిణాది కలలకు ఆయన ఒక వంతెన. పరిణతి చెందిన పాలకుడిగా, నిజాయితీ గల నాయకుడిగా ఆయన ప్రయాణం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ప్రశ్నించే గొంతుకగా మొదలై పరిష్కరించే పాలకుడిగా మారిన పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారా, లేక దక్షిణాది రాష్ట్రాల హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసే అస్త్రంగా మారతారా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.